ఓకే డన్. స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ మ్యామ్. ఓకే డన్. మనము ప్రీవియస్ క్లాస్లో ఎక్స్క్రేషన్ స్టార్ట్ చేసాము. దాంట్లో అమినోటెలిక్, యూరోటెలిక్, యూరికోటెలిక్ చూసాము. అండ్ దెన్ ఉమెన్ ఎక్స్క్రేటరీ సిస్టమ్ నుంచి కిడ్నీస్ స్టార్ట్ చేసాము. యూటెరస్, యూరినరీ బ్లాడర్ అండ్ యూరిత్రా ఆర్ ద పార్ట్స్ ఆఫ్ కిడ్నీ ఉమెన్ ఎక్స్క్రేటరీ సిస్టమ్. కిడ్నీ అనేది రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, బీన్ షేప్డ్, అండ్ సిచ్యువేటెడ్ బిట్వీన్ లాస్ట్ థొరాకిక్ అండ్ థర్డ్ luminar vertebra క్లోజ్ టు ద డోర్సల్ ఇన్నర్ వాల్ ఆఫ్ అబ్డామినల్ క్యావిటీ. ఇది దాని యొక్క లొకేషన్. అండ్ కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి. కిడ్నీ యొక్క లెంత్ వచ్చేసి 10 to 12 సెంటీమీటర్స్ అండ్ 5 to 7 సెంటీమీటర్స్ విడ్త్లో, అండ్ థిక్నెస్ వచ్చేసి 2 to 3 సెంటీమీటర్స్. అండ్ యావరేజ్ వెయిట్ ఎంత ఉంది అంటే 120 grams to 170 grams. సో ఇది ఒక నార్మల్ ఇంట్రడక్షన్. మళ్ళీ కిడ్నీ యొక్క ఫిజియాలజీ చూస్తే దాంట్లో నార్మల్గా హైలం అంటే ఏంటి, అండ్ ఇన్నర్ కార్టెక్స్ అవుటర్ కార్టెక్స్, ఇన్నర్ మెడుల్లా అది ఎక్స్ప్లెయిన్ చేశాను. క్యాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెఫ్రాన్ చెప్పాను. నెఫ్రాన్లో మీకు గ్లామరులస్ అండ్ రెనల్ ట్యూబ్యూల్స్ అని చెప్పేసి 2 ఉంటుందని చెప్పేసి చెప్పాను. ఓకేనా? ఉన్నాయా నోట్స్? ఒకసారి చూద్దాం. సో ఇది కిడ్నీది ఉంది, కార్టెక్స్. సో నెఫ్రాన్ చెప్పాను. నెఫ్రాన్ ఎట్లా డివైడ్ అవుతుంది అని చెప్పేసి ఇన్నర్ మెడుల్లో కార్టెక్స్ గురించి చెప్పాను. అండ్ పిరమిడ్స్ ఉంటాయి కదా, మెడులరీ పిరమిడ్స్ అన్నీ ఉన్నాయి, అవి చెప్పాను. నెక్స్ట్ సో ఇక్కడ యూరిన్ ఫార్మేషన్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. ఓకేనా? యూరిన్ ఫార్మేషన్ అనేది నార్మల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే, ఇప్పుడు మనం నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ చూసాం కదా. నెఫ్రాన్ ఏంటి? మాల్ఫీజియన్ బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ గ్లామరూలస్ ప్లస్ ఇంకోటి ఏంటి, బౌమన్స్ క్యాప్సిల్ కలిపి ఏమంటున్నాం? మాల్ఫీజియన్ బాడీ అంటున్నాం. దెన్ ఇంకొకటి రెనల్ ట్యూబ్లే. రెనల్ ట్యూబ్లే అని అంటే విచ్ కన్సిస్ట్ ఆఫ్ పీసీటీ, లూప్ ఆఫ్ హెన్లీ, దెన్ డీసీటీ ప్లస్ కలెక్టింగ్ ట్యూబ్లే. సో ఇవి పార్ట్స్ అమ్మ, నెఫ్రాన్ యొక్క పార్ట్స్. సో ఇక్కడ ఏంటంటే నెఫ్రాన్స్ అనేవి ఫంక్షనల్ యూనిట్స్ అన్నమాట. కొన్ని మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ అనేవి ఈచ్ కిడ్నీ కన్సిస్ట్ చేస్తుంది అన్నమాట. మన న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎట్లానో నర్వ్ సెల్లో, ఇక్కడ నెఫ్రాన్స్ అనేవి అట్లా. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే మాల్ఫీజియన్ బాడీ నుంచి స్టార్ట్ అయ్యి దెన్ కలెక్టింగ్ డక్ట్ వరకు యూరిన్ ఫార్మేషన్ అనేది జరుగుద్ది. సో యూరిన్ ఫార్మేషన్ జరిగినప్పుడు ఇప్పుడు మనం వాటర్ తాగుతాం, వాటర్ నుండి కొన్ని అబ్జర్ప్షన్స్ జరుగుతాయి. అబ్జర్ప్షన్స్ జరిగి కొన్ని సిక్రేషన్స్ కూడా యాడ్ అయిపోయి అది ఏదైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ అనేది నైట్రోజనస్ వేస్ట్ అనేది దానికి యూరిక్ యాసిడ్ యాడ్ అయిపోయి, యూరియా యాడ్ అయిపోయి అది ఎక్స్క్రేట్ అయిపోద్ది. సో ఇదంతా ప్రాసెస్ అనేది నార్మల్గా స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుండి అని అంటే కిడ్నీస్ నుండి. సో కిడ్నీస్ నుండి ఫిల్టరేషన్ జరిగి వస్తుంది కదా. సో దాంట్లో మెయిన్ పర్టికులర్ ఎక్కడి నుంచి జరుగుతుంది అని అంటే నెఫ్రాన్లో జరుగుతుంది. నెఫ్రాన్స్ అనేవి 2 types అని అనుకున్నాం కదా. ఏవైతే లూప్ ఆఫ్ హెన్లీ షార్ట్గా ఉంటుంది అవి కార్టికల్ నెఫ్రాన్స్ అని అనుకున్నాం. లాంగ్ ఉండేటి ఏమో జక్స్టా మెడులరీ నెఫ్రాన్స్ అనుకున్నాం. సో ఇక్కడ అబ్జర్ప్షన్ ఎక్కువ జరిగేది, సిక్రేషన్స్ జరిగేది ఎక్కడ అని అంటే జక్స్టా మెడులరీ అని చెప్పేసి కూడా అనుకున్నాం. సో ఇక్కడ కొన్ని ఫార్మేషన్స్ అనేవి ఉన్నాయి చూడండి. ఏంటి? గ్లామరులర్ ఫిల్టరేషన్ ఒకటి స్టెప్స్ ఇచ్చాడు. నెక్స్ట్ రీఅబ్జర్ప్షన్, సిక్రేషన్, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అని అంటే టోటల్ మాల్ఫీజియన్ బాడీ ప్లస్ రెనల్ ట్యూబ్లే రెండిట్లలో జరుగుతున్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే నార్మల్గా బ్లడ్ అనేది ప్యూరిఫై అయ్యి
మనకు యూరిన్ ఏదైతే ఫిల్టరేట్ ఉందో అది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏంది యూరిన్ ఫార్మేషన్ ఎట్లా జరుగుతుంది అని అంటే 1100 to 1200 మిల్లీలీటర్స్ ఆఫ్ బ్లడ్ ప్యూరిఫై అవుతుంది ఈచ్ కిడ్నీ. ఓకే, సో అక్కడ ఏంటంటే 1/5 ఆఫ్ బ్లడ్ ఏదైతే వెంట్రికల్ మనకు పంప్ చేస్తుందో అంత బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది. 5 times పంప్ చేస్తే 1% మొత్తం ఇదే సర్క్యులేట్ అయిపోతుంది బ్లడ్ అనేది. సో మళ్ళీ తర్వాత సేమ్ రిపీట్ ప్రాసెస్ మళ్ళీ వచ్చి మళ్ళీ వెంట్రికల్ పంప్ చేసినప్పుడు అక్కడ నుండి వెయిన్స్ క్యారీ చేసుకుంటూ వస్తున్నాయి కదా. సో ఆర్టరీస్ నుండి ఎట్లయితే బ్లడ్ వస్తుందో వెయిన్స్ నుండి అట్లనే బ్లడ్ వెళ్తుంది. సో హార్ట్ నుండి ఇక్కడ వరకు బ్లడ్ ట్రాన్స్పోర్ట్ అని జరుగుతుంది. ఎక్కడి వరకు? కిడ్నీస్ వరకు. నాట్ ఓన్లీ కిడ్నీ, వేరే వేరే ఆర్గన్స్కి కూడా ఇట్లానే ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే మెంబ్రెయిన్ అనేది ఉంది. ఏంటి ఆ మెంబ్రెయిన్స్ ఏంటి? ఎపిథీలియల్ బౌమన్స్ క్యాప్సూల్. ఒక్క నిమిషం. సో ఇక్కడ సో ఏంటి అని అంటే ఈ వెంట్రికల్ హార్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడికి ఎంతైతే 1 minute ఎంతైతే పంప్ చేస్తుందో సో అది ఏంటంటే ఈ మెంబ్రెన్స్ ద్వారా అది లేయర్స్ ఏదైతే ఫిల్టరేట్ ఉందో ఈ ఫిల్టరేట్ అనేది ఈ 3 layers ద్వారానే వెళ్తుంది అన్నమాట. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎపిథీలియం ఆఫ్ బౌమన్స్ క్యాప్సూల్. ఎపి అని అంటే చెప్పాను అవుటర్, ఇది గుర్తుంచుకోవాలి ఎపి అని అంటే. దెన్ కమింగ్ టు ద ఎండోథీలియం, ఎండో లేయర్, ఎండోమెట్రియం ఏది వచ్చినా లోపల ఇన్నర్. ఎపి ఎండో ఈ 2 words గుర్తు ఉంచుకుంటే సరిపోద్ది. సో మిడిల్ది వచ్చేసి బేస్మెంట్ మెంబ్రెయిన్ అన్నమాట. సో దీంట్లో కొన్ని ఇక్కడ ఎపిథీలియంలో ఏంటి అని అంటే పోడోసైట్స్ అనేవి ఉంటాయి సెల్స్. ఓకేనా, ఈ పోడోసైట్స్ అనేవి అరేంజ్ అయినప్పుడు మధ్యలో కొన్ని పోర్స్ అనేవి లీవ్ అయిపోతాయి. దాన్ని ఫిల్టరేషన్ స్లిట్స్ అని అంటున్నాం, ఆర్ స్లిట్ పోర్స్ అని అంటున్నాం. సో ఇక్కడ వరకు అయిపోయింది మనకి. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే జిఎఫ్ఆర్ రేట్ చెప్పాను కదా, గ్లామరులర్ ఫిల్టరేషన్ రేట్. సో ఇది ఎప్పుడైతే యాక్టివేట్ ఎట్లా అయిపోతుందంటే జేజీ సెల్స్, జెక్స్టా గ్లామరులర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి రెనిన్ అనేదాన్ని రిలీజ్ చేస్తాయి. స్టిమ్యులేట్స్ గ్లామరులర్ ఫిల్టరేషన్ రేట్. సో ఎప్పుడైతే ఈ ఫిల్టరేషన్ మనం అనుకున్నామో ఇప్పటి వరకు కరెక్ట్ ఇంత అమౌంట్ ఆఫ్ ఫిల్టరేట్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం. సో కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే హార్మోన్ రెగ్యులేషన్స్ ద్వారానో, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లనో, ఆర్ సమ్ టైమ్స్ హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఈ రేట్ అనేది పడిపోతుంది. ఈ రేట్ పడిపోయినప్పుడు ఏం చేస్తాయంటే గ్లామరులర్ సెల్స్ ఏవైతే ఉంటాయి, జెక్స్టా గ్లామరులర్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి రెనిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. రెనిన్ ఏం చేస్తుంది అని అంటే వన్ సెకండ్ రెనిన్ ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ మళ్ళీ ఏదైతే గ్లామరులర్ ఫిల్టరేషన్ రేట్ పడిపోయిందో దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసి మళ్ళీ బ్యాక్ నార్మల్గా వస్తుంది అన్నమాట. బ్యాక్ నార్మల్ స్టేజ్కి తీసుకొస్తుంది. ఏంటది? రెనిన్ ప్రొడ్యూస్డ్ బై జేజీ సెల్స్, జెక్స్టా గ్లామరులర్ సెల్స్. సో ఇది పీవైక్యూ. ఓకేనా, ఇది. నెక్స్ట్ కన్జంప్షన్ పర్ డే ఎంత ఉంటుందని అంటే 180 liters per day. అంటే దట్ ఈజ్ ఇంత కన్జంప్షన్ ఉంటే దాని నుండి 1.5 liters మాత్రమే ఫిల్టరేట్ బయటకు వస్తుంది. ఇప్పుడు 1.8 liters మనం నార్మల్గా బ్లడ్ తీసుకుందాం. బ్లడ్ వచ్చింది, ఓకే, కిడ్నీ వరకు వచ్చింది బ్లడ్ అనేది. దెన్ ఏమైపోయింది? ఆ కిడ్నీ అనే నుండి వచ్చి ఈ నెఫ్రాన్ గ్లామరులర్ ఫిల్టరేషన్ జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? ట్యూబులర్ సిక్రేషన్స్ జరిగినాయి. దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ, అమినో యాసిడ్స్ అన్నీ అబ్జర్ప్షన్ అయిపోయినాయి. ఇంకా వేస్టేజ్ మిగిలింది, నైట్రోజనస్ వేస్ట్ ఏదైతే ఉందో బాడీలో అది మిగిలిపోయింది. సో అది ఎంత మిగిలింది అని అంటే ఆ ఫిల్టరేట్ అనేది ఓన్లీ 1.5 liters మిగిలింది.
180 లీటర్స్ వస్తే 1.5 లీటర్స్ మాత్రమే బయటకెళ్తుంది. అని అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, 99% మొత్తం అబ్జర్ప్షనే జరుగుతుంది. సో ఇంత అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో అయితే మళ్ళీ ఈ ప్రాసెస్ని ఏమంటున్నామంటే రీఅబ్జర్ప్షన్ అని అంటున్నాం. అంటే ఆల్రెడీ అక్కడి నుండి వచ్చిన ఫిల్టరేట్ నుండి మళ్ళీ అబ్జర్ప్షన్ జరిగి లాస్ట్కి 1.5 లీటర్సే బయటకు వస్తుంది. సో అది ఎట్లా అవుతుంది, ఎక్కడెక్కడ అబ్జర్ప్షన్ జరుగుతుందో చూద్దాం మనం డిఫరెంట్ పార్ట్స్లో. ఓకేనా? ఓకే. ట్యూబులర్లో ఎపిథీలియల్ సెల్స్ అనేవి ఉంటాయమ్మా. ఎపిథీలియల్ సెల్స్ ఏం చేస్తాయనంటే డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ నెఫ్రాన్ పర్ఫార్మ్ రీఅబ్జర్ప్షన్ కమ్ అబ్జర్ప్షన్. ఎపి అని వచ్చింది అని అంటే ఎపి అంటే అవుటర్ సైడ్స్ ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తున్నాయి, నెఫ్రాన్లో ఏమేమి పర్ఫామ్ చేస్తున్నాయి, అబ్జర్ప్షన్ అండ్ రీఅబ్జర్ప్షన్ అనేవి పర్ఫామ్ చేస్తున్నాయి. సో అది యాక్టివ్ అయినా అవ్వచ్చు, ప్యాసివ్ అయినా అవ్వచ్చు. మెకానిజం ఎలా ఉందంటే అబ్జర్ప్షన్ కానీ రీఅబ్జర్ప్షన్ మెకానిజం ఎట్లుంది, యాక్టివ్ ఆర్ ప్యాసివ్. సో యాక్టివ్ అయినా అవ్వచ్చు, ప్యాసివ్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే నార్మల్గా రీఅబ్జర్ప్షన్స్ జరిగేటి సబ్స్టెన్స్ లైక్ గ్లూకోజ్, అమినో యాసిడ్స్, సోడియం అయన్స్, పొటాషియం అయన్స్, ఓకేనా, ఎక్సెట్రా. దెన్ ఇది ఇప్పుడు ఈ అబ్జర్ప్షన్స్ జరిగిపోయినాయి, అమినో యాసిడ్స్ కానీ గ్లూకోజ్ కానీ కొన్ని మినరల్స్ కానీ అయిపోయినాయి. సో మిగిలింది ఏమంటున్నామంటే దాన్ని ఫిల్టరేట్ అంటున్నాం. ఆ బ్లడ్ నుండి ఫస్ట్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ హిమోగ్లోబిన్, పిగ్మెంట్స్, ప్లాస్మా అనేది సపరేట్ అయిపోతుంది అమ్మ. ఫస్ట్ బ్లడ్ వస్తుంది, బ్లడ్లో నుండి మనకు కంటైనింగ్ ఏమేమి ఉంటాయి బ్లడ్లో తెలుసుకున్నాం కదా, ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి, దెన్ మినరల్స్ ఉంటాయి, ఏవైతే ఉంటాయో అవన్నీ ఏమైపోతాయి అంటే మళ్ళీ దాంట్లో కోగులేషన్ పిగ్మెంట్స్ ఉంటాయి, హిమోగ్లోబిన్ ఉంటాయి, అవన్నీ సపరేట్ అయిపోతాయి. ఫస్ట్ సపరేట్ అయిపోగానే మిగిలింది ఏందో ఒక ఫ్లూయిడ్, కలర్లెస్. ఇప్పుడు హిమోగ్లోబిన్ తీసేసినామంటే అక్కడ ఏంటి, ఐరన్ కంటైనింగ్ పిగ్మెంట్ అనేది వెళ్ళిపోతుంది. ఐరన్ కంటైనింగ్ పిగ్మెంట్ వెళ్ళిపోతుంది అని అంటే అక్కడ ఏముంటుంది మిగిలింది, ఓన్లీ కలర్లెస్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. తర్వాత వైట్ బ్లడ్ సెల్స్ అనేవి అవన్నీ కంటిన్యూగా రిమూవ్ అవుతూ ఉంటాయి. సో అక్కడ నుండి రిమూవ్ అయిపోయిన తర్వాత అక్కడ ఏం మిగులుతుంది దాంట్లో, ఇప్పుడు ఫ్లూయిడ్లో కలర్లెస్ ఫ్లూయిడ్ ఒకటి మిగిలిపోద్ది. సో అక్కడలో కొన్ని వాటర్ కానీ వాటర్ రిటెన్షన్ ఉంటుంది, దాంట్లో కొన్ని మినరల్స్ ఉంటాయి, కొన్ని అమినో యాసిడ్స్ ఉంటాయి అనేవి ఉంటాయి.
సో అవి కూడా మెల్లమెల్లగా అబ్జర్ప్షన్ ద్వారా అవి కూడా వెళ్ళిపోతున్నాయి మెల్లమెల్లగా చూడండి. సో ఇప్పుడు మిగిలింది ఏంటి, అబ్జర్ప్షన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫిల్టరేట్ మిగులుతుంది. అక్కడ నుంచి అయిపోయిందని అంటే ఇంకా ఫిల్టరేట్ మిగులుతుంది. సో ఇదేంటి అని అంటే నార్మల్గా మనం చూడండి రీఅబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ occurs passively in the initial stage. Of nephron. సో ఇప్పుడు ఏమనుకుంటాం, ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అన్నీ వెళ్ళిపోయినాయి నార్మల్గా. సో వెళ్ళిపోయినాయి, బ్లడ్లో ప్లాస్మా ఉంది, ప్లాస్మా కూడా సపరేట్ అయిపోయింది. నెక్స్ట్ రీఅబ్జర్ప్షన్లో ఏం జరిగింది, ఏవైతే మిగిలినాయి అమినో యాసిడ్స్ Na+, K+, ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఏం మిగిలింది, నార్మల్గా ఫిల్టరేట్ మిగిలింది. ఫిల్టరేట్లో ఏంటి, వాటర్ కంటైనింగ్ అది ఇప్పుడు ఎక్కువ ఉంది. సో అప్పుడు ఫస్ట్ ప్యాసివ్గా ఏం చేస్తున్నాయి అంటే కొద్దిగా ఇనిషియల్ స్టేజ్లో కొద్దిగానే అబ్జర్ప్షన్ జరుగుతుంది, అంటే టు అవాయిడ్ హెవీ వాటర్ లాస్ ఫ్రమ్ బాడీ. చూడండి ADH గుర్తుందా మీకు, హార్మోన్ వాసోప్రిన్, యాంటీ డైయూరిటిక్ హార్మోన్, హెవీ వాటర్ లాస్ని కాకుండా చేస్తుంది, మనం చదివాము అక్కడ. సో అది ఇక్కడ యాక్టివేట్ అవుతుంది, హెవీ వాటర్ లాస్ కాకుండా నార్మల్గా కొద్దిగా వాటర్ లాస్ అనేది బాడీ రిటెన్షన్లో ఉంచడానికి, బాడీ నుండి వెళ్ళే వాటర్ని అంత ఎక్కువ అబ్జర్వ్ కాకుండా చేస్తుంది. సో ఇది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి అని అంటే సెక్రేషన్. రీఅబ్జర్ప్షన్ అయిపోయింది, సిక్రేషన్ ఏంటి, నార్మల్గా ఇప్పుడు సెల్స్ ఇప్పుడు యూరిన్ అనేది ఫిల్టరేట్ మిగిలింది, అక్కడ నుండి అయిపోయింది, గ్లామరులర్ ఫిల్టరేషన్ జరిగింది. గ్లామరులర్ ఫిల్టరేషన్ నుండి అక్కడ 70% ఆఫ్ ద ఫిల్టరేట్ అనేది అక్కడనే ఫామ్ అయిపోద్ది. బికాజ్ అక్కడ ఆల్మోస్ట్ అన్ని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సపరేట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ ట్యూబ్లర్కి వచ్చేసరికంటే ఇవేమి అమినో యాసిడ్స్ కానీ నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ కానీ ఇవన్నీ నార్మల్గా రీఅబ్జర్వ్డ్ అయిపోతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ అబ్జర్ప్షన్ జరిగిపోయింది, నెక్స్ట్ ఇక్కడ రీఅబ్జర్ప్షన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడనే ట్యూబ్లర్లో ఇంకా సెక్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఆ ఏం సెక్రేషన్స్ జరుగుతున్నాయి అని అంటే H+, K+, ఫిల్టరేట్ నుండి కొన్ని సెక్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి ట్యూబ్లర్లో. ఏంటి ఆ సెక్రేషన్స్ అని అంటే H+, K+ అండ్ NH3 అమోనియా. సో అమోనియా, సో ఇవన్నీ సెక్రేషన్స్ జరుగుతున్నాయి ఏది ఫిల్టరేట్కి. ఓకేనా, ఇది ఎక్కడ జరుగుతుందంటే ట్యూబ్లర్ సెక్రేషన్ అని కూడా అనొచ్చు దీన్ని. ఇది ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ యూరిన్ ఫార్మేషన్. ఎందుకు అని అంటే బికాస్ helps in maintenance of ionic and acid base balance of body fluids. బాడీ ఫ్లూయిడ్స్ అంటే మళ్ళీ బ్లడ్, లింఫే అమ్మ ఇక్కడ, అండ్ ప్లాజ్మా. సో ఇది, సో వీటి యొక్క మెయింటెనెన్స్ చేయడానికి ఈ సెక్రేషన్ అనేది ఇంపార్టెంట్ స్టెప్ ఎప్పుడు యూరిన్ ఫార్మేషన్ అప్పుడు. సో ఇక్కడ ఏమేమి సెక్రేషన్స్ జరుగుతున్నాయి, H+, K+ అండ్ అమోనియా. సో ఇది ఎక్కడ జరుగుతుంది, ట్యూబ్లర్ సెక్రేషన్, ట్యూబ్యూల్స్లో జరుగుతుంది, హెన్లీస్, లూప్ ఆఫ్ హెన్లీ, PCT, DCT ఇక్కడ జరుగుతుంది. ఓకేనా, సో ఇది సెక్రేషన్స్. సో మనం ఇప్పుడు చూద్దాం నార్మల్గా PCT ఏంటి, DCT ఏంటి, లూప్ ఆఫ్ హెన్లీ ఏంటి. PCT ప్రోక్సీ
ప్రోక్సిమల్ కన్వ్యులేటెడ్ ట్యూబ్యుల్ అనమాట. ఇదేంటి అంటే లైన్డ్ బై సింపుల్ క్యూబాయిడల్ బ్రష్ బార్డర్ ఎపిథీలియం. సో ఏంటి క్యూబాయిడల్ బ్రష్ బార్డర్ ఎపిథీలియం అని అంటే ఒక టిష్యూ. ఎపిథీలియం అనేది ఒక టిష్యూ. సో బ్రష్ బార్డర్ అని అంటే మీకు సిమిలర్ టు సీలియా, ఇది ఒక ట్యూబ్యూల్ అనుకుంటే ఈ ట్యూబ్యూల్లో ఈ చిన్న చిన్నగా ఇట్లా చిన్న చిన్న బ్రష్ బ్రిస్టిల్స్ ఎట్లా ఉంటాయి మనకు చిన్న చిన్నగా, సో ఇవన్నీ ఇట్లా ఉంటాయి అన్నమాట ఆ ట్యూబ్యూల్లో, ఇట్లా చిన్న చిన్న స్మూత్గా ఇట్లా ఉండిపోతాయి. సో ఇవి ఏం చేస్తాయి అని అంటే ఇంక్రీజ్ సర్ఫేస్ ఏరియా. ఇవి క్యూబాయిడల్ షేప్లో ఉంటాయి. షేప్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎపిథీలియంతో పాటు. సర్ఫేస్ ఏరియా ఎందుకు? ఫర్ రీఅబ్జర్ప్షన్. సో ఇక్కడ పీసీటీలో ఏంటంటే నియర్లీ 70 to 80% ఎలక్ట్రోలైట్స్ అండ్ వాటర్. ఇది ఇనిషియల్ స్టేజ్లో పీసీటీ అనేది. సో అక్కడ ఏమనుకున్నాం, ఇనిషియల్ స్టేజ్లో తక్కువ జరుగుద్ది కదా అబ్జర్ప్షన్ అనేది. సో 70 to 80% అని అంటే అక్కడలో ఆ వాటర్లో అంటే వాటర్ రిటెన్షన్ జరుగుతలేదు అక్కడ, H2 అనేది అబ్జర్వ్ అవుతుంది. మన బాడీకి ఎంతైతే అవసరమో అది తీసుకుంటుంది. సో అక్కడ నుండి ఇప్పుడు మనం 10 liters దగ్గరికి వెళ్ళింది అనుకోండి, 80% ఈయన అయిపోద్ది వాటర్ అనేది. సో మిగతా 20% ఇంకా బయటకు వెళ్ళిపోద్ది అన్నమాట. ఇంకా వేరే డీసీటీకి లూప్ ఆఫ్ ఎన్లీకి ట్రావెల్ చేసే 20% ఆఫ్ వాటరే. ఓకేనా? సో 100% తీసుకుంటే ఓకేనా. సో నియర్లీ 70 to 80% ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ వాటర్ అనేవి ఇక్కడనే అబ్జర్వ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇది ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ కూడా ఇక్కడనే. ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ కూడా ఈ పీసీటీలోనే అయితే. పీసీటీలో ఏంటి అని అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి క్యూబాయిడల్ బ్రష్ బార్డర్ ఎపిథీలియం ఒకటి ఉంది. ఎపిథీలియం లైన్ పీసీటీ ఈజ్ లైన్డ్ బై ద క్యూబాయిడల్ బ్రష్ బార్డర్ ఎపిథీలియం. ఇదేం చేస్తుంది? సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకు? రీఅబ్జర్ప్షన్ పెంచడానికి. సో ఎంత నియర్లీ 70 to 80% ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ వాటర్ అండ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేవి పీసీటీలోనే అబ్జర్ప్షన్ అనేది జరిగిపోద్ది. సో ఇది పీసీటీ. నెక్స్ట్ ఏంటి? డీసీటీ. సో ఇంకో పీసీటీలో ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే also helps in maintenance of pH and ions and amino యాసిడ్స్ అక్కడనే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ ద ఫిల్టరేట్. సో ఇప్పుడు మన బాడీలో అన్ని అయన్స్ యూజ్ కావు. అమినో అనేది నైట్రోజనస్ అమోనియా అనేది నైట్రోజనస్ వేస్ట్ NH3. సో ఇక్కడ నైట్రోజన్ ఉంది కదా, నైట్రోజనస్ వేస్ట్ అన్నమాట అమోనియా అనేది. సో ఇది మన బాడీ ఏం చేస్తుంది అని అంటే బయటకు పంపించాలని చూసేస్తుంది, వద్దు నాకు వెళ్ళిపో అని చెప్పేస్తుంది. సో అప్పుడు ఏంటి అని అంటే
పీసీటీలో జరిగే రీఅబ్జర్ప్షన్ అయినప్పుడు కొన్ని సెక్రేషన్స్ అనేవి జరుగుతాయి, వీటితో పాటు వెళ్ళిపోతాయి అని చెప్పేసి అనుకున్నాం ఇంతకుముందు. సో అక్కడ ఎన్ఏ, అమినో యాసిడ్స్ అవన్నీ వచ్చినాయి కదా, అక్కడ అమోనియా చూడండి, అమోనియా అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. అండ్ కొన్ని ఐఎన్స్ అని కూడా చెప్పేశాను మీకు. సో అవి ఏంటి అని అంటే పిహెచ్ లెవెల్ మెయింటైన్ చేయడానికి, మినిమం పిహెచ్ లెవెల్ మెయింటైన్ చేయడానికి ఈ ఫిల్టరేట్లో కలుస్తున్నాయి అన్నమాట. సో నార్మల్గా ఫిల్టరేట్ అనేది అబ్జార్ప్షన్తో పాటు కొన్ని సెక్రేషన్స్ కూడా యాడ్ చేసుకొని వెళ్ళిపోతుంది ముందుకు. సో ఫస్ట్ ఏం చేసింది, అక్కడ ఉన్న ఆర్బీసీస్ కానీ ఏవైతే ఉన్నాయో డబ్ల్యూబీసీస్, ప్లేట్లెట్స్, సిరము ఏదైతే బ్లడ్లో ప్రజెంట్ అయి ఉంటుందో అంతా క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేసింది, గ్లామరువల్ ఫిల్టరేషన్లో ఇదంతా జరిగిపోయిన తర్వాత పీసీటీకి ఎంటర్ అయింది. పీసీటీలో ఏం చేసింది, తర్వాత ఇక్కడ అమోనియా కానీ కొన్ని సెక్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ అయిపోయినాయి, కొన్ని వెళ్ళాల్సినవి వెళ్ళిపోయినాయి. తర్వాత ఏమైందంటే కొన్ని బైకార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. బైకార్బోనేట్ అయాన్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది చూడండి. అబ్జర్ప్షన్ జరిగిన తర్వాత కొన్ని అబ్జర్ప్షన్ బైకార్బోనేట్ అయాన్స్ కూడా ఉంటాయి, HCO3-. ఎందుకు అని అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఇవి కూడా వెళ్తున్నాయి, ఏంటి, వాటర్. సో ఇక్కడ చూడండి బైకార్బోనేట్ అయాన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కూడా మనం నాట్ ఓన్లీ నోస్తోని రెస్పిరేషన్తోనే కాదు, కొన్ని ఎట్లా అంటే స్వెట్ ద్వారా కూడా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ బైకార్బోనేట్ అయాన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది H2CO, ఇప్పుడు CO2 ప్లస్ H2O అయితే మనకి ఎంత వస్తుంది, H2CO3 వస్తుంది కదా. సో ఇక్కడ నుండి H+ అయాన్స్ అనేవి బయటకు వస్తాయి. సో ఇంకే ఏం మిగులుతుందిరా, H+ అయాన్ H మిగులుద్ది కదా, CO3-. ఓకేనా. ఇది కరెంట్ కౌంటర్ మెకానిజంలో హెల్ప్ అయ్యిద్ది H3O- క్లోరైడ్ షిఫ్ట్లో. క్లోరైడ్ షిఫ్ట్ ఎట్లా జరిగిద్ది అని అంటే చూడండి, ఇప్పుడు క్లోరైడ్ షిఫ్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు బైకార్బోనేట్ అయాన్ అనేది ఏదైతే ఇక్కడ నుండి వెళ్ళిపోయిందో అది బ్లడ్లో ఉంటుంది, బ్లడ్ ఆర్బీసీలోకి షిఫ్ట్ అవుతుంది. బ్లడ్ ఆర్బీసీలోకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ప్లాస్మాలో క్లోరైడ్ అయాన్ అనేది ఉంటుంది ప్లాస్మాలో. సో బైకార్బోనేట్ అయాన్ ఏదైతే ఉందో HCO3-, ఇప్పుడు అది కార్బన్ డైఆక్సైడ్ని తీసుకోవడానికి మళ్ళీ వెళ్తుంది, ఎక్కడికి, లంగ్స్కి వెళ్తుంది. ఏది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది. సో ఇక్కడ కాంబినేషన్లో ఆల్రెడీ కార్బన్ అయాన్ అనేది ఉంది. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంది. సో ఇది ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్లోబిన్తోని ఆక్సిజన్ బైండ్ అవుతుంది ఐరన్ కంటైనింగ్ పిగ్మెంట్తో. సో అప్పుడు ఏమైపోద్ది అని అంటే ఈ షిఫ్ట్ అయిపోద్ది, బ్లడ్ నుండి బయటకు వచ్చేస్తుంది. బైకార్బోనేట్ అయాన్ బయటకు రాగానే బ్లడ్లో ఉన్న నెగిటివ్ అయాన్ బయటకు వచ్చిందంటే ఇంబ్యాలెన్స్ అవుద్ది. సో ప్లాస్మాలో ఆల్రెడీ అప్పటికి క్లోరైడ్ అయాన్ ఉంది కాబట్టి ఇది అనేది ఇళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇది ఇళ్ళకి వచ్చినప్పుడు, ఆర్బీసీలోకి వచ్చినప్పుడు నెక్స్ట్ క్లోరైడ్ అయాన్ అనేది మళ్ళీ ప్లాస్మాకి వచ్చేస్తుంది. దీన్ని క్లోరైడ్ షిఫ్ట్ అంటాం. సో అది పీసీటీ అయిపోయింది కదా. నెక్స్ట్ లూప్స్ ఆఫ్ హెన్లీస్ లూప్ ఆర్ లూప్ ఆఫ్ హెన్లీ. ఇదేంటి, హెయిర్ పిన్ షేప్లో ఉంటుందని అనుకున్నాం కదా. సో ఇక్కడ రీఅబ్జర్ప్షన్ అనేది మినిమం ఉంటుంది, మినిమం రీఅబ్జర్ప్షన్ ఉంటుంది. పీసీటీలో హై రీఅబ్జర్ప్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అసెండింగ్ లిమ్లోనే జరుగుద్ది మెయిన్గా అయితే. అసెండింగ్ లిమ్కి ఇంకో పేరేంట్రా, మర్చిపోయారా, రివిజన్ చేయట్లే అయితే. DCT, this region plays significant role in the maintenance of
హై ఆస్మో రెగ్యులేటర్ మెడుల్. సో ఇక్కడ ఏంటి ఈ రీజన్ లూప్ ఆఫ్ హెన్లీ ఏం చేస్తుందంటే ఒక సిగ్నిఫికెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇది మెయిన్ రీజన్ ఇది. ఎందుకనంటే హై ఆస్మో రెగ్యులేటరీ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మెడుల్లా ఇంటర్స్టేషియల్ ఫ్లూయిడ్, మెడుల్లా అని అంటే మళ్ళీ మీరు చూడండి ఇన్నర్ మెడుల్లా రీజియన్లో, సో అక్కడ అన్నమాట. సో ఇది అన్నమాట. సో ఇక్కడ డిసెండింగ్ లూప్లో అసెండింగ్ లూప్ ఉంటుంది, అలాగే డిసెండింగ్ లూప్ ఉంటాం. అసెండింగ్ లూప్లో జరిగేది ఏంటంటే హై ఆస్మో రెగ్యులేటరీ ఆఫ్ మెడులరీ ఇంటర్స్టేషియల్ ఫ్లూయిడ్లో. నెక్స్ట్ డిసెండింగ్ లూప్కి వచ్చేసరికి అంటే మళ్ళీ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ డిసెండింగ్ లూప్ ఇదేంటి అంటే పర్మేబుల్ టు వాటర్. పర్మేబుల్ టు వాటర్ అని అంటే డిసెండింగ్ లూప్లో వాటర్ కన్జంప్షన్ అనేది మంచిగా అంటే బయటకు రావచ్చు పోవచ్చు. పర్మేబుల్ ఇప్పుడు ఒక షీట్ ఉందిరా, ఈ షీట్ నుండి వాటర్ వస్తున్నాయి అని అంటే పర్మేబుల్. వాటర్ రానియట్లేదు అని అంటే ఇంపర్మేబుల్. ఇంపర్మేబుల్ అని అంటే అక్కడ నుండి వాటర్ రావట్లేదు, ఇక్కడ నుండి వాటర్ వస్తుంది. పర్మేబుల్ అంటే వాటర్ లవింగ్ అని అర్థం. ఇంపర్మేబుల్ వాటర్ అని అంటే వాటర్ హేటింగ్ అని, ఓకేనా. సో ఇది డిసెండింగ్ లూప్ ఏంటి అని అంటే పర్మేబుల్ టు వాటర్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇన్పర్మేబుల్ టు ఎలక్ట్రోలైట్స్. సో మళ్ళీ అసెండింగ్ లింప్లో ఏంటి అంటే అసెండింగ్, దీనికి రివర్స్లో ఉంటుంది అసెండింగ్. అసెండింగ్ లూప్లో ఏంటి అని అంటే ఇంపర్మేబుల్ టు వాటర్ అండ్ పర్మేబుల్ టు ఎలక్ట్రోలైట్స్. సో దీనికి డిఫరెన్స్ అని అన్నమాట అసెండింగ్కి డిసెండింగ్కి మెయిన్గా. సో ఇప్పటి వరకు ఏం జరిగింది, అబ్జార్ప్షన్ జరిగింది, రీఅబ్జార్ప్షన్ జరిగింది. రీఅబ్జార్ప్షన్ తర్వాత పీసీటీలో కొన్ని సెక్రేషన్స్ చూసాము. ఆ సెక్రేషన్స్ యాడ్ అయిపోయి అదేమైందంటే కాన్సన్ట్రేటెడ్ ఫిల్టరేటెడ్గా మారింది. సో ఆ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు అంటామంటే అయన్స్ యాడ్ అయినప్పుడు. సో అయన్స్ అనేవి యాడ్ అయినాయి అక్కడ చూసినామా మనం. సో కాన్సన్ట్రేటెడ్ ఫ్లూయిడ్గా మారిపోయి అంటే ఫ్లూయిడ్ ఆర్ ఫిల్టరేట్గా మారిపోయింది. ఈ ఫిల్టరేట్ ఏంటి ఇప్పుడు ఈ డిసెండింగ్ లింప్ వరకు వచ్చింది. సో డిసెండింగ్ లింప్ నుండి మళ్ళీ మూవ్స్ డౌన్ టు అసెండింగ్ లింప్, మళ్ళీ అసెండింగ్కి వెళ్తుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే 2 పాయింట్స్ చెప్పాను. డిసెండింగ్లో ఏంటి అంటే పర్మేబుల్ టు వాటర్ అండ్ ఇంపర్మేబుల్ టు ఎలక్ట్రోలైట్స్. ఇక్కడ ఏంటి అంటే ఇంపర్మేబుల్ టు వాటర్ అండ్ పర్మేబుల్ టు ఎలక్ట్రోలైట్స్. సారీ. సో ఇదన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే అసెండింగ్ లింప్లో ఇవి ఎలక్ట్రోలైట్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది అన్నమాట. అలోస్ ట్రాన్స్పోర్ట్ అసెండింగ్లో, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఇక్కడ జరుగుతుంది లూప్ ఆఫ్ హెన్లీలో అసెండింగ్ లూప్ దగ్గర, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డీసీటీ. డీసీటీ ఏంటి, కండిషనల్ రీఅబ్జర్ప్షన్. ఇంకా మిగిలిపోయిన అబ్జర్ప్షన్ కానీ రీఅబ్జర్ప్షన్ ఏది ఉన్నా కానీ ఇక్కడ డీసీటీలో జరిగిపోద్ది అన్నమాట. డీసీటీ మేజర్ పార్ట్ వచ్చేసి అసెండింగ్, తర్వాత డీసీటీ స్టార్ట్ అవుతుంది. మేజర్ పార్ట్ స్టార్ట్ అయితే అసెండింగ్ నుంచి, ఓకేనా. సో ఇక్కడ ఏం జరిగిద్ది అని అంటే మళ్ళీ Na+ సోడియం అయన్స్ ఎట్లున్నాయి చూడండి బాడీలో, చాలా ఇక్కడ అబ్జర్వ్ అవుతున్నాయి. దెన్ వాటర్, ఇంకా ఏదైతే మిగిలిపోయిన ఫిల్టరేట్ ఉందో అది వాటర్. తర్వాత ఇక్కడ ఏంటి అని అంటే బైకార్బోనేట్ అయన్స్ ఏవైతే మిగిలిపోయినాయి ఉన్నాయో అక్కడ ఫామ్ అయినాయి, విచ్ ఈజ్ హార్మ్ఫుల్ టు అవర్ బాడీ, అవన్నీ రిమూవ్ చేసుకుంటుంది. ఇక్కడ సెలెక్టివ్ సిక్రేషన్స్ అనేవి జరుగుతాయి. ఇక్కడ హైడ్రోజన్.
సో ఇక్కడ సెలెక్టివ్ సిక్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఇగో ఇది బ్రేకింగ్ అవ్వడం వల్లనే H+ అయన్స్ అనేవి బయటకు వస్తాయి హైడ్రోజన్. సెలెక్టివ్ సిక్రేషన్స్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయి? డీసీటీలో. తర్వాత ఏంటి అని అంటే పొటాషియం అయన్స్, K+ అయన్స్. పొటాషియం అయన్స్, సోడియం అయన్స్ డీసీటీలో వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ తర్వాత సేమ్ పాయింట్స్ మళ్ళీ సోడియం పొటాషియం బ్యాలెన్స్ ఉంటుంది బ్లడ్లో, మెయింటెనెన్స్ చేసుకుంటే సోడియం పొటాషియం బ్యాలెన్స్ చేసేది డీసీటీ. ఓకేనా? లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ చేసుకుంటాయి. సోడియం పొటాషియం మనకి ఎక్కడ యూజ్ అవుతుందిరా? చెప్తారా? ఎక్కడన్నా యూజ్ అవుతుంది? సోడియం పొటాషియం పంప్ ఎక్కడైనా చదివామా మనం ఇంత ప్రీవియస్ క్లాస్లో? గుర్తులేదా? ట్రై చేయండి. మీరు ఆన్సర్ చేయట్లేరు అసలు ఏ క్వశ్చన్కి. సోడియం పొటాషియం పంపు చదివాము ఎక్కడ? నెక్స్ట్ కిడ్నీ రెగ్యులేషన్ ఆఫ్ కిడ్నీ. సో అది ఇక్కడి వరకు వచ్చేసి. సో ఏంటి అని అంటే ఇన్ని అబ్జర్ప్షన్ జరిగినాయి, రీఅబ్జర్ప్షన్ జరిగింది. సో ఫిల్ట్రేట్ అనేది నార్మల్గా అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఫిల్ట్రేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నుండి డీసీటీలో అక్కడ. ఓకేనా? నెక్స్ట్ అసెండింగ్ నుండి దెన్ గోస్ టు కలెక్టింగ్ డక్ట్ ఆర్ కలెక్టింగ్ ట్యూబ్యూల్. ఇక్కడ నుండి నార్మల్గా చిన్న చిన్న సిక్రేషన్స్ జరుగుతాయి. సో అక్కడ అవి మెయిన్గా ఏం మెన్షన్ చేయలేదు ఈ బుక్లో, బట్ ఇక్కడ కూడా సిక్రేషన్స్ కొన్ని యాడ్ అయిపోతాయి. అక్కడ నుండి నెక్స్ట్ పెల్విక్ రీజియన్లో ఉన్న గాల్ బ్లాడర్కి వచ్చేసి స్టోర్ అయిపోద్ది యూరిన్. పర్ డేకి ఎంత స్టోర్ అవుద్ది అని అంటే అన్ యావరేజ్ 1.2 1.5 లీటర్స్ పర్ డేకి. సో చూడడానికి ఎలా ఉంటాయంటే లైట్ పేల్ ఎల్లో కలర్. ఫ్లూయిడ్. సో దీని ఏంటి అని అంటే స్లైట్లీ యాసిడిక్ అన్నమాట. pH రేంజ్ వచ్చేసి 6.5 ఆర్ 6. కొన్ని బుక్స్లో 6 ఉంది, కొన్ని బుక్స్లో 6.5 ఉంది. 6.5 అని గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యలో ఏ ఆప్షన్ వచ్చినా పెట్టేయాలి. సో ఇది ఏంటి అని అంటే నార్మల్గా ఈ యూరిన్తోనే మన టెస్ట్లన్నీ చేస్తారు. మరి చూడండి, ఏదైనా టైఫాయిడ్ ఫీవర్ కానీ మలేరియా ఫీవర్ వచ్చింది, లేదంటే ఏదైనా హెల్త్ కండిషన్ బాగాలేదు, వెళ్తాం బాడీలోకి వెళ్ళిపోయి మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బాడీ చెకప్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు డాక్టర్? వెళ్ళేసి బ్లడ్ టెస్ట్ చేసుకోండి, ఒకటి యూరిన్ టెస్ట్ చేసుకోండి అని చెప్పేసి అంటారు. బ్లడ్ టెస్ట్ అంటే మనం నార్మల్గా బ్లడ్ అన్ని భాగాలకు వెళ్తుంది కాబట్టి అందులో ఏదైతే ఉందో, ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉందా ఏముందా అని చెప్పేసి అక్కడ నుంచి తెలుసుకుంటారు. మరి యూరిన్లో ఎట్లా తెలుసుకుంటారు అని అంటే ఇప్పటి వరకు అబ్జర్ప్షన్ చూసాము, అన్ని రీఅబ్జర్ప్షన్స్ కానీ ఏవైతే అన్వాంటెడ్ ఉన్నాయో అయన్స్ కానీ మినరల్స్ అన్నీ అబ్జర్వ్ అయిపోయినాయి. సో అక్కడ ఎక్సెస్ లాస్ ఏదేమన్నా అవుతుందో, మరి ఎక్సెస్ ఏమన్నా లాస్ అయిపోతుందా, వైట్ బ్లడ్ సెల్స్ వస్తున్నాయా యూరిన్లో, లేదనంటే ఇంకేదైనా ప్లాస్మా వచ్చేస్తుందా బయటకి, ఏవైతే అయన్స్ బయటకు వచ్చేస్తున్నాయో మన బాడీకి బైకార్బోనేట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి వచ్చేస్తున్నాయో. సో ఇవన్నీ అక్కడ క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. ఇట్లా చూసి రిపోర్ట్ ఇస్తారు యూరిన్ టెస్ట్ చేసినప్పుడు, దాని ఏవైతే ఎక్సెస్ ఉన్నాయో అని చెప్పేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది చేస్తారు. సో నార్మల్గా ఏంటి అని అంటే గ్లూకోజ్ కానీ కీటో బాడీన్స్ కానీ యూరిన్లో ఉంటే
డయాబెటీస్ మెలిటస్ అని అంటారు. ఓకేనా? డయాబెటీస్ మెలిటస్ అంటే ఏంట్రా? సార్ అడిగారు నిన్న, మీరు చెప్పలేరు. సో దాంట్లో గ్లూకోజ్ లెవెల్స్ కానీ గ్లూకోజ్ ఎక్కువ ఉంటే గ్లైకోసోరియా అని అంటారు. మరి కీటోన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, కీటోనేరియా. ఇవి రెండు ఉంటే ఇండికేటివ్ ఆఫ్ డయాబెటీస్. మళ్ళీ మనం ఇది డయాబెటీస్ మెల్లిటస్ అని చెప్పేసి ఇంకొక దగ్గర కూడా చదివాం, హార్మోన్ చాప్టర్లో కెమికల్ కోఆర్డినేషన్లో. అది ఏ హార్మోన్ మళ్ళీ లాస్ అయిపోద్ది అక్కడ అని చెప్పేసి నాకు ఆన్సర్ చెప్పాలి. మీరు అసలు ఆన్సరే చెప్పట్లేదు. నాకు రేపు చెప్పాలి క్లాస్లో అదేంటి అని, రిలేటెడ్ హార్మోన్ ఏది అని. సో ఇప్పుడు ఫిల్టరేట్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, దాని ఫిల్టరేట్ ఫామ్ అయిపోయింది. ఇదేంటి అని అంటే హార్మోనల్ యాక్షన్స్ ద్వారా, మళ్ళీ హార్మోన్స్ అనేవి యాక్షన్స్తోనే కోరిలేట్ అవుతాయి. హార్మోనల్ యాక్షన్స్ ద్వారా ఇదేంటి కొన్ని ఎట్లా యాక్టివేట్ అవుతాయో చూడండి. సో ఇవి ఎక్కడి నుండి వస్తుందంటే మాస్టర్ గ్లాండ్, మనకు తెలిసింది హైపోథాలమస్ నుండి రెగ్యులేషన్స్ వస్తాయి. సో ఎక్కడి వరకు మనము అక్కడ నుంచి హార్మోన్స్ వస్తున్నాయి, తెలుసు కదా మనకు. యాంటీ డైరెటిక్ హార్మోన్ ఏంటి? యాంటీ డైరెటిక్ హార్మోన్ ఏడిహెచ్, వాసోప్రిన్, వాసోప్రెసిన్ ఆర్ వాసోప్రిన్. సో ఇది ఏం చేస్తుందంటే న్యూరోఫైసిస్ గుర్తుందా? న్యూరోఫైసిస్, అడినోఫైసిస్, పోస్టీరియర్ పార్ట్, యాంటీరియర్ పార్ట్, మర్చిపోయినాం, గుర్తులేదు మనకి ఏది, ఇప్పుడే మర్చిపోతే ఎట్లా. సో ఏం చేస్తుంది ఏడిహెచ్? ఫెసిలిటేట్స్ వాటర్ అబ్జార్ప్షన్ ఫ్రమ్ ద ట్యూబ్యూల్. అక్కడ వాటర్ అబ్జర్ప్షన్ జరుగుతుంది కదా, ఇక్కడ హార్మోన్ యాక్షన్ వెళ్ళి అక్కడ ఆస్మో రెగ్యులేటరీ జరుగుతుంది, గుర్తుందా? అక్కడ రిసెప్టర్స్ ఉంటాయి, ఆ రిసెప్టర్కి బైండ్ అయినప్పుడే హార్మోన్స్ అక్కడ వాటర్ రీఅబ్జర్ప్షన్ అని తగ్గుతుంది. డయాబెటీస్, ఇప్పుడే చెప్పాను మీకు, డయాబెటీస్ మెల్టస్ అనేది ఏదైనా కాజ్ అయింది అని అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఏడిహెచ్. ఇప్పుడే చెప్పాను నేను, మీరు చెప్పండి రా అని, ఏది అని, ఏడిహెచ్ ద్వారా. సో ఇది వాటర్ కన్జంప్షన్ని తక్కువ చేస్తుంది అన్నమాట. ఒకవేళ వాటర్ అబ్జార్ప్షన్ అనేది తక్కువ చేస్తుంది. వాటర్ ఒకవేళ అబ్జార్ప్షన్ జరగకపోతే ఏమవుతుంది, హెవీ వాటర్ అనేది వెళ్ళిపోద్ది. సో దాంతోపాటు గ్లూకోజ్ ఏదైతుందో, గ్లూకోజ్ మన బాడీలో ఫుడ్ తీసుకుంటాం కదా, అది కూడా మిక్సప్ అయిపోయి వాటర్ ఫ్లో ఎక్కువ ఉందని అంటే అన్నీ కొట్టుకోపోవా, అట్లానే మన బాడీలో ఉన్న ఏది ఉన్నా కానీ వాటర్ ఫ్లో ఎక్కువ ఉందంటే వెళ్ళిపోతాయి అవన్నీ. సో అది నెక్స్ట్ బైల్ కంటైనింగ్ సబ్స్టెన్స్, బైల్ విరిడిన్ అండ్ బైల్ రుబిడిన్, కొలెస్టర్, స్టెరాయిడ్ హార్మోన్స్, విటమిన్స్, డ్రగ్స్, ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి చెప్పండి, ఇదైనా చెప్పండి రా. బైల్ విరిడిన్, బైల్ అనగానే గుర్తుకు రావాలి ఎక్కడి నుండి వస్తున్నాయో. బైల్ విరిడిన్, బైల్ రుబిడిన్, కొలెస్ట్రాల్, డిగ్రేడెడ్ స్టిరాయిడ్ హార్మోన్స్, విటమిన్స్, డ్రగ్స్, ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి? ఏ వేస్ట్ అంటారు వీటిని? తన్మయ్ చెప్పు, ఏ వేస్ట్ అంటారు వీటిని? బైల్ జ్యూస్ ఎక్కడ ఫామ్ అవుతుంది? liver, liver,
లివర్. సో, ఎక్కడి నుండి వస్తది? లివర్ మనం ఎక్కడ చదివినాం? ఏ లెసన్‌లో చదివినాం? సాహితీ చెప్పు. డైజెషన్ అండ్ అబ్సర్ప్షన్. సో, డైజెషన్ వేస్ట్ అని అంటాం కదరా! సో, ఇక్కడనే చదివాం కదా! ఇవన్నీ డైజెషన్ వేస్ట్ కిందకొస్తాయి. ఓకేనా? బైల్ వెరిడిన్, కొలెస్ట్రాల్, స్టెరాయిడ్ హార్మోన్స్ ఇవేవైతే ఉన్నాయో డిగ్రేడెడ్ స్టెరాయిడ్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఫుడ్ తీసుకున్న నుండి ఉంటాయి కదా! డిగ్రేడెడ్ స్టెరాయిడ్ హార్మోన్స్ అంటే మన ఇంటర్నల్ హార్మోన్స్ కాకుండా డిఫరెంట్ బయట నుండి ఏవైతే ఇప్పుడు మనం చూడండి హార్మోన్స్ ఇచ్చి ఈ ఫ్రూట్స్ అనేవి పండిస్తారు. ఆ హార్మోన్ అనేది రిటెన్షన్ అయిపోదనమాట. అంటే ఎట్లా ఇప్పుడు మనం బాయిల్ చేసినా గానీ ఆ హార్మోన్ అనేది ఆ కంటైనింగ్ అందులోనే ఉంటది. సో, అది మనం బాడీకి తీసుకున్నప్పుడు మన బాడీలోకి గూడా ఆ హార్మోన్ అనేది ఎళ్తది. సో, అదేం చేస్తుందంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అదొక వేస్ట్ లాగా కన్సిడర్ చేసి దాన్ని పంపించేస్తుంది. సో, అది. సో, ఇది డైజెస్టివ్ వేస్ట్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి సిబేషియస్ గ్లాండ్ ఏదైతే ఉందో స్వెట్ ప్రొడ్యూస్ చేస్తదో అది స్కిన్ నుండి ఎలిమినేట్ అయిపోతది. త్రూ ఫిజికల్ యాక్టివిటీ జరిగినప్పుడు మన స్కిన్ నుండి స్వెట్ అనేది ఎలిమినేట్ అయిపోతది. ఓకేనా? ఇదొక కైండ్ ఆఫ్ ఎక్స్‌క్రిషన్ అని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ త్రూ ట్యూబులర్ సెక్రేషన్ గానీ, రెనల్ ట్యూబ్ లైన్ నుండే కాకుండా ఇట్లా స్కిన్ నుండి కూడా ఎక్స్‌క్రిషన్ జరిగే స్వెట్. సో, ఈ స్వెట్ రావడం వల్ల మనకు టూ మేజర్ ఫంక్షన్స్ ఏంటి అనంటే ఫస్ట్‌ది ఎక్స్‌క్రిషన్ జరుగుతుంది. సిబేషియస్ గ్లాండ్ నుండి మన వేస్ట్ ఏదైతే ఉందో దానికి ఒక గ్లాండ్ వరకెళ్ళి తర్వాత ఎక్స్‌క్రిషన్ అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఏంటంటే మన బాడీ టెంపరేచర్ ఎప్పుడైతే హీట్ అయినప్పుడే మనకు స్వెట్ వస్తది కదా! సో, కూలింగ్ చేయడానికి అదొక ప్రాసెస్ అన్నమాట. 2 వేస్ స్వెట్ అనేది. నెక్స్ట్ ఏంటి అంటే వాటర్ కంటైనింగ్ సబ్స్టెన్స్ ఏది ఉంది ఇక్కడ NaCl వెళ్ళిపోతుంది. మళ్ళీ కొన్ని యూరియా, లాక్టిక్ యాసిడ్స్ అనేవి స్వెట్ ద్వారా వెళ్ళిపోతాయి అన్నమాట. సో, మళ్ళీ ఇక్కడ కొన్ని ఏంటి సెబేషియస్ గ్లాండ్ ఎలిమినేట్ సర్టెన్ సబ్స్టెన్సెస్ లైక్ స్టెరాల్స్, హైడ్రోకార్బన్స్, వ్యాక్సెస్, సిబమ్. చూడండి మీరు వ్యాక్సెస్ అని అంటే నార్మల్గా స్కిన్లో సిరం కానీ అంటే చీము లాంటిది ఇట్లా వస్తుంది. అంటే మీకు సిరంలో ఏంటి అని అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ యాబ్సెంట్ ఉంటుంది సిరంలో. సో, ఇది ఎక్స్‌క్రిషన్. దీంట్లో మీకు కొన్ని డిసార్డర్స్ ఉన్నాయి దీంట్లో. మియా చెప్పు రవి ఏంటి? నేను క్వశ్చన్ అడగట్లేదా? ఏం లేదు మ్యామ్. సో, యురేమియా అండ్ ఆర్టిఫిషియల్ కిడ్నీ, హీమియోడైలైసిస్ అని ఉన్నాయి చదివేయండి. ఓకేనా? నెక్స్ట్ రెనల్ ఫెయిలియర్, రెనల్ కలిగి అంటే స్టోన్స్. సో, ఇది నెక్స్ట్ మనము లోకోమోషన్ స్టార్ట్ చేద్దామా? టైం ఉందిగా స్టార్ట్ చేద్దాం. లోకోమోషన్ అండ్ మూమెంట్స్. లోకోమోషన్కి మూమెంట్స్కి డిఫరెన్స్ ఎవరైనా చెప్తారా నాకు? నో ప్రాబ్లం చెప్పండి. తెలిసింది చెప్పండి, తెలియకపోతే నేర్చుకుంటాం. యాక్టివ్ ఉండాలి క్లాస్లో, ఎప్పుడు నిద్ర మొక్కాలి. ఐడియా లేదా? లేదా తెలిసినా చెప్పరా? ఏంట్రా క్వశ్చన్స్ అడుగుతా అంటే మెల్లమెల్లగా లిఫ్ట్ అవుతున్నారు ఒక్కొక్కళ్ళు. అరే మీకోసమేరా, మంచిగా నేర్చుకోండి, మీకే కదా ఎగ్జామ్ రాసేది.
మూమెంట్స్. మూమెంట్స్ అంటే నార్మల్‌గా ఇప్పుడు మీరు రాస్తున్నారు. సో, ఇట్ ఈజ్ ఎ మూమెంట్. మాట్లాడుతున్నా నేను. నా టంగ్ మూవ్‌మెంట్ జరుగుతుంది. ఇట్స్ ఎ మూమెంట్. నేను అయితే నా ఐలిడ్స్ మూవ్ చేస్తున్నాను. అదొక మూమెంట్. సో, నా హ్యాండ్స్ అనేవి రేజ్ చేస్తున్నాను, డౌన్ చేస్తున్నాను. ఇట్స్ ఎ మూమెంట్. సో, మూమెంట్స్ అనేవి ఎట్లా అంటే డిఫరెంట్ టైప్స్ అయినా ఉండొచ్చు. ఆ మూమెంట్స్ అనేవి ఎట్లా అంటే ప్లేస్ చేంజ్ కాదు. నేను ఉన్న ప్లేస్‌లోనే నేను మూమెంట్స్ అనేవి చేస్తున్నా. స్కెలిటల్ మూవ్‌మెంట్స్ చేస్తున్నా అండ్ ఐలిడ్స్ మూవ్ చేస్తున్నా. మజిల్ మూవ్‌మెంట్స్ అంటే మజిల్ మూవ్‌మెంట్స్ ఏంటి? నా మజిల్ కాంట్రాక్షన్ అయినా చేస్తున్నా. లేదనంటే నా టంగ్ కూడా మజిలే కదా! టంగ్ మూవ్ చేస్తున్నా. సో, ఇవన్నీ మూవ్‌మెంట్స్. లోకమోషన్ వచ్చేసరికి ఏంటి అనంటే లోకమోషన్ అంటే ప్లేస్ చేంజ్ చేయడం. వాకింగ్ అనేది ఒక లోకమోషన్. సో, రన్నింగ్ అదొక మోషన్. సో, అక్కడ ఏమైతుందంటే నా స్కెలిటల్ బోన్స్‌తో పాటు నా మజిల్స్ కూడా కాంట్రాక్ట్ అయ్యి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి చేంజ్ చేస్తున్నాం. సో, అదొచ్చేసి ఏంటి అంటే లోకమోషన్. సో, లోకమోషన్‌లో ఏంటి అనంటే ప్లేస్ చేంజ్ అయితుంది. మూవ్‌మెంట్స్‌లో ఏంటి ప్లేస్ చేంజ్ అయ్యట్లేదు. ఉన్న ప్లేస్‌లోనే నేను మూవ్‌మెంట్స్ చేస్తున్నా. ఓకేనా? క్లాప్స్ చేయడం గానీ, ఓకేనా? హై ఫైవ్ ఇవ్వడం గానీ, ఇక్కడనే కూర్చున్న దగ్గరనే చేస్తున్నా అన్నీ. లేదు నిల్చున్న దగ్గరనే అన్నీ చేస్తున్నా. ఐలిడ్స్ మూవ్ చేయడం, హాయ్ చెప్పడం, బాయ్ చెప్పడం. సో, నేను రైటింగ్, డ్రాయింగ్, పెయింటింగ్ అన్నీ చేస్తాను. ఓకేనా? కానీ నేను రన్నింగ్‌కి వచ్చేసరికి ఆర్ స్విమ్మింగ్ చేస్తున్నా, లేకపోతే వాకింగ్ చేస్తున్నా, డిస్టెన్స్ చేంజ్ అవుతుంది నాకు. అదొక లోకమోషన్. సో, ఇది డిఫరెన్స్ బిట్వీన్ లోకమోషన్ అండ్ మూవ్‌మెంట్ అనమాట. సో, మూవ్‌మెంట్స్‌కి వచ్చేసరికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మీకు టెక్స్ట్ బుక్‌లో. స్ట్రీమింగ్ ఆఫ్ ప్రోటోప్లాజమ్ ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, amoeba is a simple form of movement. ప్రోటోప్లాజం అనేది ఏదైతే సెల్లో ఉన్న సైటోప్లాజం ఆర్ ప్రోటోప్లాజం అనేది దాన్ని మూమెంట్ చేస్తుంది. సో, అక్కడ మూమెంట్ చేయడం వల్లనే కదా దాన్ని ఫుడ్ కానీ తీసుకోవడం కానీ ఆర్ ఎక్స్క్రేషన్ చేయడం, రెస్పిరేషన్ చేయడం ఆ ప్రోటోప్లాజం మూమెంట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఆ ప్రోటోప్లాజం మూమెంట్ ఆ సెల్ లోపలనే జరుగుతుంది కానీ దాని ప్లేస్ అయితే చేంజ్ చేయట్లేదు కదా. అంటిల్ అన్లెస్ అది జరగడంతో పాటు ఈ ప్రోటోప్లాజం మూమెంట్ అనేది అక్కడనే జరుగుతుంది. సో, ఇట్స్ సర్క్యులేటింగ్ అన్నమాట. అదొక సింపుల్ ఫార్మ్ ఆఫ్ మూమెంట్ అని ఇచ్చాడు. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారంటే మూమెంట్ ఆఫ్ సీలియా అండ్ ఫ్లాజిల్లా. అండ్ టెంటికల్స్. మేడం సీలియా అండ్ ఫ్లాజిల్లా ఎందుకు మూమెంట్ చేయవు? చేస్తాయి మేడం. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోతాయి మేడం. అవి హెల్ప్ చేస్తాయి పోవడానికి. అవ్వంతటా అవి వెళ్ళాయి. సో, ఆర్గానిజం ఆ సీలియాని ఫ్లాజిల్లాని యూజ్ చేసి ముంగటికి వెళ్తున్నాయి కానీ ఆ సీలియా అక్కడనే అదేంటి అంటే సీలియాకి బాడీ సపరేట్ అయిపోయి సీలియా వెళ్ళిపోదు. సో, అవి హెల్ప్ చేస్తున్నాయి. సో, ఇది మూమెంట్. సో, ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు మనం లోకమోషన్స్కి మూమెంట్స్కి ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చాడు. విచ్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ ప్రీవియస్. ఆల్ లోకమోషన్స్ are movements, but all movements are not locomotions. సో, ఇది మూమెంట్ అనేది లోకమోషన్ అవ్వచ్చు. లోకమోషన్ అనేది మూమెంట్ అవ్వచ్చు. సో, ఇప్పుడు మనం ఏదైనా మూమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్లేస్ చేంజ్ చేసినప్పుడు కూడా మనం హ్యాండ్స్ యూజ్ చేస్తున్నాం, రన్నింగ్ చేస్తున్నాం. సో, మన ఐలిడ్స్ అనేవి మూవ్ చేస్తున్నాం. సో, లోకమోషన్ అనేది మూమెంట్ అవ్వచ్చు. కానీ అన్ని మూమెంట్స్ లోకమోషన్ అవ్వలేదు. ఇది స్టేట్మెంట్. క్లియరా?
ఎస్ మ్యామ్. బా ఏంటో ఇవాళ ఒక్కటేసారి అడగంగానే రెస్పాన్స్ ఇచ్చారు. సో టైప్స్ ఆఫ్ మూమెంట్స్ కొన్ని ఉన్నాయి, ఏంటో చూద్దాం. చూడండి, టైప్స్ ఆఫ్ మూమెంట్స్. ఫస్ట్ వచ్చి అమీబాయిడ్ మూమెంట్, సెకండ్ వన్ వచ్చి సీలియరీ మూమెంట్, అండ్ థర్డ్ వన్ వచ్చి మస్కులర్. సో లెసన్ మొత్తం చదివేది ఈ మస్కులర్ మూమెంట్ గురించి. ఇవి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇక్కడ ఉంది. నార్మల్గా జనరల్ ఇంట్రడక్షన్ వచ్చేసి అమీబాయిడ్కి సీలియర్కి ఇచ్చేసారు. అమీబాయిడ్లో ఏంటి అని అంటే సమ్ స్పెషల్ సెల్స్ ఇన్ అవర్ బాడీ లైక్ మైక్రోఫేజెస్. Specialized or special cells in our body. మైక్రోఫాజెస్ అంటే ఏంట్రా, గుర్తుందా? ఇది కూడా బ్లడ్లోనే చదివాం. ఫార్మ్డ్ ఎలిమెంట్స్లో చూడు ఉంటుంది ఇది. గ్లూకోసైడ్స్ అంటే ఏంటి? రవి చెప్తాడు దీనికి ఆన్సర్. గ్లూకోసైడ్స్ అంటే ఏంటి రవి? మైక్రోఫాజెస్ అంటే ఏంటి? గ్లూకోసైడ్స్ అంటే ఏంటి? లేడా క్లాస్లో? WBC. గుడ్, వెరీ గుడ్. డబ్ల్యూబీసీ, ఓకేనా. నెక్స్ట్ మైక్రోఫాజెస్ ఏంటి? బేసోఫిల్స్, ఇస్నోఫిల్స్లో చూసాం మనం, గుర్తుందా? మైక్రోఫేజెస్, న్యూట్రోఫిల్స్ అండ్ బేసోఫిల్స్. Large. మైక్రోఫేజెస్ ఏంటి అంటే ఏవైనా అన్వాంటెడ్ Yes. కానీ ఫారెన్ మెటీరియల్ కానీ లోపలికి వచ్చినప్పుడు, సో ఇవి అనేవి అటాక్ చేస్తాయి అన్నమాట, చెప్పాను మీకు. సో ఇవి మూమెంట్కి నార్మల్గా. సో ఇది అమీబాయిడ్ మూమెంట్ కింద వస్తుంది, దీని ఒక ఎగ్జాంపుల్, ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఎఫెక్ట్, ఇది మీకు ఐపీలో ఉంది, సూడోపోడియా. Formed by the streaming of protoplasm. ఇక్కడ జరిగిద్దిరా అమీబాలో. సో ఇది అమీబాయిడ్కి ఉన్న ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను చూడండి, అది మీకు ఇలా యాడ్ అవుతుంది, బట్ ఇక్కడనే రాసుకోండి, మీకు ఐడియా ఉంటుంది. సైటోస్కెల్టల్ ఎలిమెంట్స్ లైక్ మైక్రోఫిలమెంట్స్ involved in అమీబాయిడ్ మూమెంట్. సో ఈ మొత్తం లెసన్ అంతా దీని గురించే కాబట్టి ఇది గుర్తుండాలి మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి సీలియరీ. సీలియరీ మూమెంట్. సీలియరీ మూమెంట్ అని అంటే సీలియరీ, సీలియా కన్నే ఉంది నేమ్లో. సీలియా అంటే ఎక్కడ ఉంటుంది? ట్యూబ్లర్ ఆర్గన్స్లో ఉంటుంది. హాలో ఆర్గన్స్ ఇప్పుడే చూసాం మనం. సీలియా ఉంది, ఎక్కడ ఉంది? పీసీటీలో, డీసీటీలో ఉంది అని చూసాం.
ఇక్కడ పీసీటీలో ఉందా, డీసీటీలో ఉందా, హెన్లీస్ లూప్లో ఉందా సీలియా? ఇప్పుడే చెప్పండి, మీరు ఇప్పుడే నా క్లాస్. ఎక్కడ బ్రష్ బార్డర్ అపీరియన్స్ సీలియా చూసాం, ఎక్కడ చూసాం మనం? ఇప్పుడే చూశారు కదరా, అంత త్వరగా మర్చిపోతే ఎట్లా? బ్రష్ బార్డర్ అపియరెన్స్ అని చెప్పాను నేను ఇందాకనే. పీసీటీ పీసీటీ. అరే సాహిత్య ఒకటే ఉంటుందా క్లాస్లో? మీరు ఉండట్లేదా? ఎందుకు ఆన్సర్ చేయట్లేదు? పీసీటీలో చూసాం, ఓకేనా, సీలియా అనేది. సో సీలియరీ మూమెంట్ ఏంటి అని అంటే మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి నాజల్ ఛాంబర్ నుండి, ఓకేనా, నాజల్ ఛాంబర్ నుంచి పారానెక్స్ వరకు. మనం ఇంకొకటి కూడా చూసాం, సీలియా అనేది ఎక్కడ హెల్ప్ అవుతుంది అని చెప్పేసి మనం లంగ్స్లో కూడా చూసాం, బ్రీతింగ్లో. సో ఇది ఏం చేస్తుంది అని అంటే ఈ సీలియా అనేది ఏదైతే ఫారెన్ మెటీరియల్ కానీ, ఫారెన్ మెటీరియల్ అంటే అప్పుడు కూడా చెప్పాను మీకు, ఏదైనా డస్ట్ పార్టికల్ వచ్చింది అని అంటే దే ఆర్ ప్రొటెక్టింగ్ అన్నమాట. అది ఇంక్రీజింగ్ సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయకుండా ఆ మూమెంట్ చేస్తూ ఏం చేస్తున్నాయి అంటే అవి మూవ్ అవుతున్నాయి, అప్వర్డ్ డౌన్వర్డ్ అన్న కానీ వర్టికల్ ట్రాన్స్వర్స్లో కానీ మూవ్ అవుతూ ఆర్జెంటల్లో కానీ లాంగిట్యూడినల్లో కానీ మూవ్ అవుతూ ఏం చేస్తాయి అని అంటే బేస్డ్ ఆన్ దేర్ లొకేషన్స్లో అవి ఎట్లా అంటే అట్లా సిచ్యువేట్ అయ్యి మూవ్మెంట్ చేస్తాయి. ఆ మూవ్మెంట్ చేసినప్పుడు ఏంటైతే ఇవి స్టక్ చేస్తున్నాయి, ఏ అన్వాంటెడ్ మెటీరియల్ అనేది వెళ్ళిపోకుండా స్టక్ చేస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడ ఒక్కసారి తుమ్ము వచ్చింది అనుకోండి, చర్ణ వచ్చిన తుమ్ము వచ్చినా ఏమైపోద్ది అని అంటే నార్మల్గా అన్వాంటెడ్ ఏదైనా మైక్రో చిన్న చిన్న పార్టికల్స్ ఏమన్నా ముక్కులోకి వెళ్ళిపోయి ఈ హెయిర్స్లో కానీ అక్కడ ట్రాకియాలో కానీ స్టక్ అయిపోయింది అనుకోండి. సో మన బాడీ ఏం చేసిందంటే ఇమీడియట్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఇమీడియట్ ప్రెషర్ క్రియేట్ చేయగానే మనకి ఇక్కడ నుండి డైరెక్ట్ ఆ ప్రెషర్తోని అది బయటకు వచ్చేస్తుంది. కానీ ఎవరో తలుచుకున్నట్టు కాదు, తుమ్మినంత మాత్రాన హెకప్స్ వచ్చినా తుమ్మినా అది కాదు. సో మన ఇక్కడ కూడా హెకప్స్ ఎప్పుడు వస్తాయి అని అంటే మన ఇంటర్నల్ కోస్టల్ మజిల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ బరువు పడినప్పుడు హెకప్స్ వస్తాయి. సో నార్మల్గా మనము కిందికి వంగి కూర్చున్నప్పుడు ఈ మన డయాఫ్రమ్ మీద ఇంటర్ కోస్టల్ మజిల్స్ మీద వెయిట్ ఎక్కువ పడిపోద్ది. సో అది లిఫ్ట్ చేయడానికి హెకప్స్ వస్తాయి. మనం ఏమనుకుంటాం, అబ్బా నన్ను ఎవరో తలుచుకుంటారు అని అనుకుంటాం, కాదు, ఓకేనా. సో ఇది సీలియా మూమెంట్ అంటే. సీలియా మూమెంట్ అంటే ఏం చేస్తుంది, అక్కడ ఏదైతే ఫారెన్ పార్టికల్ కానీ ఏదైనా వచ్చినప్పుడు అది కంట్రోల్ చేస్తుంది అనమాట ఆ మూమెంట్ ద్వారా. సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇదే ట్రాకియా. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడని అంటే మీ దాంట్లో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో మీరు చూస్తే ఓవా అనేది ఫామ్ అయిన తర్వాత, ఓకేనా, ఫొలిక్యులర్ పేస్ తర్వాత మెన్స్ట్రువల్ పేస్ వచ్చిన తర్వాత ఓవా ఏదైతే ఫామ్ అయి ఉంటుందో డక్స్ ఫాలోపియన్ ట్యూబ్లోకి వచ్చి అది ఉంటుంది, వెయిట్ చేస్తుంది. సో తర్వాత ఫర్టిలైజేషన్ జరిగిపోతే దాని మూమెంట్ అనేది టువర్డ్స్ ద యూటరస్ ఎట్లా జరుగుద్ది, సీలియా మూమెంట్. అక్కడ కూడా ఆ సీలియా మూమెంట్ చేసి ఆ ఓవా అనేది యూటరస్ వరకు రీచ్ అయింది, ఓకేనా. అక్కడ తర్వాత ఎండోమెట్రియన్ బ్రేక్ అయిపోయి మెన్స్ట్రువల్ ఫేజ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. దానికి ఎగ్జాంపుల్ ఇది సీలియర్ మూమెంట్. మళ్ళీ ఈ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు మీకు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మస్కులర్ మూమెంట్. సో ఇంకొకటి ఫ్లాజిల్లరీ మూమెంట్ అని చెప్పాలి, సీలియా ఫ్లాజిల్లరీ మూమెంట్ కదా, ఫ్లాజిల్లరీ మూమెంట్ చెప్పలేదు. ఫ్లాజిల్లరీ మూమెంట్ అంటే ఫ్లాజిల్లాతో చేసే మూమెంట్ ఫ్లాజిల్లరీ మూమెంట్. ఏంది, కొన్ని ఆర్గానిజమ్స్లో ఫ్లాజిల్లా అనేది ప్రజెంట్ ఉంటుంది. అది ఏం చేస్తుంది మెయిన్గా స్విమ్మింగ్లో కానీ, హెల్పింగ్ ఇన్ స్విమ్మింగ్ స్పర్మటో జోవాలో కానీ, మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ కరెంట్, ఇన్ కెనాల్ సిస్టమ్. కెనాల్ సిస్టమ్ ఎట్లుంటుందిరా, స్పాంజెస్. ఇట్లయితే కష్టమే మరి, అడగగానే ఆన్సర్ రాలా తొందరగా.
ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ ప్రోటోజోవా. లోకోమోషన్ ఆఫ్ ప్రోటోజోవా లైక్ యూగ్లినా. సో ఇది ఫ్లాజిల్లర్ మూమెంట్, ఇది సీలియా అండ్ ఫ్లాజిల్లా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మస్కులర్ మూమెంట్. మస్కులర్ మూమెంట్ అని అంటే మజిల్తో చేసే మూమెంట్ మస్కులర్ మూమెంట్. సో ఈ లెసన్ మొత్తం అదే ఉందన్నమాట, ఇన్ డీటెయిల్గా ఉంది మస్కులర్ మూమెంట్ గురించి. ఓకేనా. సో మజిల్ ఏంటి, మజిల్ స్పెషలైజ్డ్ టిష్యూ అన్నమాట. మీసోడర్మల్ ఇన్ ఒరిజిన్. మీసోడర్మల్ ఒరిజిన్లో ఇంకొక ఆర్గన్ చెప్పాను మీకు, ఏంటో చెప్పండి. మీసోడర్మల్ ఒరిజిన్ మీసోడర్మల్ ఒరిజిన్తో పాటు ఇంకొక ఆర్గన్ కూడా చెప్పాను మీకు. మీసోడర్మల్ అని అంటే మిడిలా, అప్పా, ఇన్నర్ లేయరా, ఏ లేయర్ అది? మీజో అంటే మిడిల్ లేయర్. మీజోడర్మల్ ఒరిజిన్తో పాటు మీకు హార్ట్ కూడా చెప్పాను, మయోజెనిక్ హార్ట్, మీజోడర్మల్ ఇన్ ఒరిజిన్. గుర్తుపెట్టుకోకుండా కష్టం మరి. కిడ్నీ కూడా వస్తుందమ్మా. ఏంటన్న సాహితి? హార్ట్తో పాటు కిడ్నీ కూడా. నీ వాయిస్ క్లియర్ లేదు నాన్న. హార్ట్తో పాటు కిడ్నీ కూడా. కిడ్నీ ఒరిజిన్ అడుగుతున్నావా? కిడ్నీ అనేది 3 లేయర్స్గా ఉంది కదా, అది అంటే ఎంబ్రియానిక్ పీరియడ్లో ఏంటంటే మీజోడర్మిక్లో ఉంటుంది, ఎంబ్రియానిక్ పీరియడ్లో. తర్వాత డర్మ్స్ అనేవి, లేయర్స్ అనేవి పెరిగినప్పుడు ఎక్టోడర్మల్ లేయర్, మీజోడర్మల్ లేయర్ అనేది కవరప్ అయిపోద్ది, అది టఫ్ క్యాప్సూల్గా ఉండిపోద్ది కదా నాన్న. ఓకేనా. ఓకేమా. సో మజిల్ వచ్చేసి మీజోడర్మల్ ఒరిజిన్. సో ఏంటి అని అంటే అబౌట్ 40 to 50% ఆఫ్ ద బాడీ వెయిట్. మీ బాడీ వెయిట్లో 40 to 50% ఏముంటుంది? మజిలే ఉంటుంది. ఓకేనా. సో ఈ మజిల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. స్పెషల్ ప్రాపర్టీస్ ఏంటి మజిల్ ప్రాపర్టీస్ అని అంటే, ఫస్ట్ వన్ ఎగ్జైటబిలిటీ. సెకండ్ వన్ వచ్చేసి కాంట్రాక్టిబిలిటీ. ఎక్స్టెన్సిబిలిటీ, ఎలాస్టిసిటీ. ఎగ్జైటబిలిటీ అంటే కాంట్రాక్టబిలిటీ, ఎక్స్టెన్సిబిలిటీ అండ్ ఎలాస్టిసిటీ. ఇవన్నీ మెల్లిమెల్లిగా వస్తాయి అన్నీ ఒక్కొక్కటి.
సో మజిల్స్ అనేవి కొన్ని క్రైటీరియా అంటే అన్నీ ఒక్కలాగానే ఉండవు కదా, మజిల్స్ అనేవి కొన్ని క్రైటీరియా డివైడ్ అయిపోతాయి అన్నమాట. ఏంటి అని అంటే ఏ బేసిస్ మీద డివైడ్ అయినాయి అంటే మెయిన్లీ అపీరియన్స్ మీద, ఆ మజిల్ యొక్క అపీరియన్స్ కానీ, లేదంటే ఆ మజిల్ యొక్క లొకేషన్, నేచర్ ఆఫ్ రెగ్యులేషన్, ఆ రెగ్యులేషన్ ఎట్లుంది మజిల్ యొక్క రెగ్యులేషన్ నేచర్ మీద, అండ్ దేర్ యాక్టివిటీస్. వీటి మీద మజిల్స్ అనేవి డివైడ్ అయిపోతాయి. సో మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఏంటి అంటే బేస్డ్ ఆన్ లొకేషన్. బేస్డ్ ఆన్ లొకేషన్ 3 టైప్స్ ఆఫ్ మజిల్స్ ఇచ్చాడు. ఏంటి అని అంటే ఫస్ట్ వన్ స్కెల్టల్ మజిల్, విసరల్, అండ్ థర్డ్ వన్ కార్డియక్. కార్డియక్ అంటే ఏంట్రా, కార్డియో వచ్చిందంటే ఏంటి, మనం అన్నీ మర్చిపోతాం. హార్ట్. సో స్కెల్టల్ మజిల్ చూద్దాం ఇప్పుడు. స్కెల్టల్ మజిల్ అంటే నేమ్లోనే ఉంది, స్కెల్టన్కి ఏదైతే అసోసియేట్ అయి ఉంటుందో వీటిని స్కెల్టల్ మజిల్స్ అంటాం. స్కెల్టన్తో అటాచింగ్ ఉండే మజిల్స్ ఏముంటాయో అవి స్కెల్టల్ మజిల్స్, క్లోజ్లీ అసోసియేటెడ్ ఆఫ్ ద బాడీ. ఓకేనా, క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద స్కెల్టల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద బాడీ. సో ఇవేంటి అంటే స్ట్రిప్డ్ అపీరెన్స్ ఉంటాయి, స్ట్రిప్డ్ ఆర్ స్ట్రైటెడ్ అపీరెన్స్. ఇది మెన్షన్ చేశారు అండర్ మైక్రోస్కోప్లో. సో ఇప్పుడు స్కెల్టల్కి అటాచ్ అయి ఉన్నాయని అంటే వాలంటరీ ఇన్వాలంటరీ కూడా చెప్పాను మీకు, గుర్తుందా? కంట్రోల్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. వాలంటరీ ఇన్వాలంటరీ గుర్తుందా, మర్చిపోయారా? ఉంది మ్యామ్. సో వాలంటరీ వచ్చేసి విచ్ వీ కెన్ డూ అంటే మన కంట్రోల్లో ఉన్నాయి. మనం ఇప్పుడు నేను హ్యాండ్ లిఫ్ట్ చేస్తున్నా, విచ్ ఈజ్ వాలంటరీ యాక్షన్. నేను క్లాస్ ఆపేయాలనుకుంటున్నా, ఆపేస్తే అది వాలంటరీ యాక్షన్. నేను కంటిన్యూ చేయాలనుకున్నా, అది వాలంటరీ యాక్షన్. లేదు, నేను మీతో మాట్లాడుతున్నా, ఇట్స్ వాలంటరీ యాక్షన్. నేను ఏది మాట్లాడాలనుకుంటున్నా అది వాలంటరీ యాక్షన్. ఇన్వాలంటరీ యాక్షన్స్ ఏంటి, నేను మాట్లాడుతున్నా కూడా నా హార్ట్ అనేది బ్లడ్ పంప్ చేస్తూనే ఉంది, సో ఇట్ ఈజ్ ఇన్వాలంటరీ యాక్షన్. మళ్ళీ నా కిడ్నీస్ కానీ వాటి పని అవి చేసుకుంటూనే ఉన్నాయి, స్టమక్లో డైజెషన్ జరుగుతూనే ఉంది, ఇట్ ఈజ్ ఇన్వాలంటరీ యాక్షన్. నా కంట్రోల్లో లేవు అవి. ఓకేనా, అవన్నీ నా బ్రెయిన్ యొక్క కంట్రోల్లో ఉన్నాయి. ఆ బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్స్, ఆ బ్రెయిన్ ఇచ్చే హార్మోన్స్ మీద కంట్రోల్ అయి ఉన్నాయి. ఓకేనా, సో అది. సో వాలంటరీ యాక్షన్ అంటున్నారు, మళ్ళీ కంట్రోల్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అని అంటుండ్రు. ఏంటి మేడం అని అంటే ఇప్పుడు మనము సిఎన్ఎస్, ఏఎన్ఎస్ చూసాం. సో ఇవేంటి, అవి సిగ్నల్స్ ఇస్తేనే కదా, నర్వస్ సిస్టమ్ సిగ్నల్స్ ఇస్తేనే కదా నేను వాలంటరీ యాక్షన్ చేయగలుగుతా. సినాప్స్ చూసాం కదా, సినాప్స్ ఏంటి, ఒక్కొక్క సోడియం పొటాషియం పంప్ అడిగాను నేను అప్పుడు. ఎక్కడ జరిగింది, సినాప్స్లో, గుర్తుందా మనకి? రెగ్యులేషన్, ఇంపల్స్ రెగ్యులేషన్లో జరిగింది సోడియం పొటాషియం. సో అక్కడ సోడియం లోపలికి వెళ్తే అది పొటాషియం బయటకు వస్తుంది, సోడియం పాజిటివ్, పొటాషియం నెగిటివ్ అయన్స్ ఉంటాయి. సో అక్కడ జరిగినప్పుడు అట్లా ప్రాసెస్ జరుగుతూ నాకు ఇంపల్స్ యాక్షన్ వచ్చినప్పుడే నేను వాలంటరీ కంట్రోల్ చేయగలుగుతా. ఒకవేళ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో లేకపోతే వాలంటరీ కంట్రోల్ జరుగుద్దా, లేదు. సో అది వాలంటరీ బట్ స్కెల్టల్ మజిల్స్ అనేవి వాలంటరీ బట్ నర్వస్ సిస్టమ్. సో ఇవేంటి అని అంటే నార్మల్గా ప్రైమర్లీ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాయి అంటే ప్రైమర్లీ ఇన్వాల్వ్డ్
in locomotor actions like running, jumping, and change in body postures. సో ఇది స్కెల్టల్ మజిల్. నెక్స్ట్ వన్ వచ్చేసి విజరల్. విజరల్ అని అంటే విజరల్ ఆర్గన్స్ అని అంటాం కదా. విజరల్ ఆర్గన్స్ లైక్ ట్యూబ్స్, ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా కొన్ని ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో విజరల్ ఆర్గన్స్. లైక్ ఇప్పుడు రిప్రొడక్టివ్ ట్రాక్ ఏదైతే ఉందో అదొక విజరల్ ఆర్గనే. ఇది ట్రాకియా ఉంది, అదొక విజరల్ ఆర్గనే. సో ఇది ఒక విజరల్ ఆర్గన్స్ అన్నమాట. సో అలిమెంటరీ కెనల్ కూడా ఒక విజరల్ ఆర్గనే. అంటే ఇంటర్నల్ ఆర్గన్స్ అమ్మా. ఏనానా? ఇంటర్నల్ ఆర్గన్స్ అమ్మా. ఇంటర్నల్ ఆర్గన్స్ అనడం కంటే ట్యూబులర్ ఫార్మ్స్ అనడం బెటర్. ఇంటర్నల్ ఆర్గన్స్ అని అంటే హార్ట్, కిడ్నీ ఇవన్నీ ఇంటర్నల్గా ఉన్నాయి కాబట్టి ఇంటర్నల్ ఆర్గన్స్ అంటున్నాం. ఇప్పుడు కిడ్నీ కూడా ఇంటర్నల్ ఆర్గనే. మన ఇంటర్నల్గా ఏవైతే ఆర్గన్స్ అనేవి ప్రజెంట్ ఉన్నాయో అవన్నీ ఇంటర్నల్ ఆర్గన్స్ అంటాం. ఇప్పుడు ట్యూబులర్ ఫార్మ్స్లో ఇట్లా కొద్దిగా స్పేస్ ఉంది అని అంటే అది విజరల్ అని అంటున్నాం. ట్యూబ్స్ అని గుర్తుపెట్టుకోండి ఈజీగా చెప్పాలని అంటే. ఇప్పుడు ఫాలోపియన్ ట్యూబ్ ఉంది, అదొక విజరల్ ఆర్గన్. నెక్స్ట్ ఓయిసోఫాగస్ ఉంది, అదొక ట్యూబ్. నెక్స్ట్ మీరు అక్కడికంటే ఇంకా పీసీటీ డీసీటీ గుర్తుపెట్టుకోండి, అది ఇంకా బెటర్. పీసీటీ డీసీటీ ఉంది కదా, అదొక విజరల్ ఆర్గన్. సో అక్కడ మజిల్స్ అనేవి ఉంటాయి కొన్ని, వీటికి అటాచ్ అయి ఉంటాయి మజిల్స్ అనేవి. మొత్తం ఓన్లీ పీసీటీ డీసీటీ అనేది ఉంది కదా. సో అక్కడ మజిల్ ఇప్పుడు కార్టెక్స్ ఇన్నర్ మెడుల్లో ఉంది కదా, అది ఫార్మేషన్ ఫ్రమ్ మజిలే కదా. సో 40-50% అనేది మజిల్ వెయిటే ఉంది అక్కడ. సో అట్లా. సో ఇప్పుడు మనం చూడండి, సీలియాతో పాటు ఇప్పుడు ఓవా ఇక్కడ నుండి ఇక్కడికి రావాలి. సో ఇక్కడ రావాలి అని అంటే కాంట్రాక్షన్స్ జరుగుతున్నాయి కదా, దీని మూమెంట్ అనేది జరుగుద్ది. ఇట్లా బాల్ లాగా ఉరుక్కుంటూ రాదు కదా. నెక్స్ట్ ఇప్పుడు కాంట్రాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి అని అంటే బేబీ పుట్టేటప్పుడు కూడా కాంట్రాక్షన్స్ జరుగుతాయి ఆక్సిటోసిన్ వల్ల. సో అక్కడ మజిల్ కాంట్రాక్షన్ జరుగుతుంది. సో అక్కడ ఒక ట్యూబ్యూలే కదా, ఇక్కడ వరకు కలెక్టింగ్ డక్ట్ నుంచి కలెక్టింగ్ డట్ నుండి ఆల్రెడీ నెక్స్ట్ గాల్ బ్లాడర్తో అనస్ వరకు మొత్తం ట్యూబ్యూల్ ఉంది కదా. సో అది ట్యూబ్ ఫామ్లో ఉంది, కొద్దిగా స్పేస్ ఉంది అని అంటే అది విజరల్ ఆర్గన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకుంది. సో వాటితో పాటు అటాచ్ అయ్యే మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి విజరల్ మజిల్స్ అన్నమాట. ఓకేనా? ఇవేంటి అని అంటే డుడ్ నాట్ స్ట్రైట్గా ఉన్నాయన్నమాట. అంటే ఇట్లా బాగా టైటన్గా ఒకటి ఇట్లా కట్టే ఉంటుంది చూడండి, అట్లా కట్టేసినట్టు ఉండదన్నమాట. దే ఆర్ ఫ్లెక్సిబుల్ నార్మల్గా. సో ఏంటంటే ఇవి స్మూత్ ఇన్ అపియరెన్స్, హెన్స్ కాల్డ్ స్మూత్ మజిల్స్. ఇవేంటి అని అంటే ఇన్వాలంటరీ యాక్షన్స్. ఇప్పుడు ఓవా అనేది మన వాలంటరీ యాక్షనా, అది ఇక్కడ యూట్రైస్కి వచ్చేది ఇన్వాలంటరీ యాక్షన్ కదా. సో ఇన్వాలంటరీ యాక్షన్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కార్డియక్ మజిల్. కార్డియక్ మజిల్స్ అంటే ఏంటి? కార్డియక్ అంటే హార్ట్, మజిల్స్ ఆఫ్ హార్ట్. మజిల్స్ ఆఫ్ హార్ట్ అంటున్నాం. ఓకేనా? సో మెనీ కార్డియక్ మజిల్ సెల్స్ assemble in a branching form or pattern to form మజిల్. సెల్స్ అన్నీ కలిస్తే టిష్యూస్ అవుతాయి. ఇప్పుడు ఒకటి చెప్తే చూడండి, సెల్స్ కలిస్తే టిష్యూస్. సో టిష్యూస్ నుంచి ఆర్గన్ అవుతుంది కదా, ఇక్కడ మజిల్ అయింది. సో ఇక్కడ ఏవైతే సెల్స్ ఉన్నాయో, కార్డియక్ మజిల్ సెల్స్ ఉన్నాయో, ఆ సెల్స్ అనేవి ఎట్లా బ్రాంచింగ్ ప్యాటర్న్లో అరేంజ్ అయిపోయి కార్డియక్ మజిల్ని ఫామ్ చేసింది. ఇది ఒక పాయింట్ ఇచ్చాడు మీకు, ఇట్ ఈస్ ఇంపార్టెంట్.
బ్రాంచింగ్ ప్యాటర్న్. సో ఇవేంటి ఒకసారి గెస్ కొట్టాను రా, ఇది వాలంటరీ యాక్షన్ ఇన్వాలంటరీ యాక్షనా వచ్చేయాలి ఈజీగా. ఇన్వాలంటరీ. వెరీ గుడ్, ఇన్వాలంటరీ యాక్షన్ ఇది. ఎందుకంటే హార్ట్ అనేది ఇప్పటి వరకు చెప్తానే వచ్చాను, హార్ట్ అనేది ఇన్వాలంటరీ యాక్షన్. ఇన్వాలంటరీ యాక్షన్. సో ఇదేంటి అని అంటే నర్వస్ సిస్టమ్ డస్ నాట్ కంట్రోల్ యాక్షన్స్ ఇది ఇన్వాలంటరీ అని అంటే నేను ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పాను, నర్వస్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది అని చెప్పేసి. ఇక్కడ కార్డియక్ మజిల్స్ని మాత్రం నర్వస్ సిస్టమ్ చేసుకోవట్లేదు. కంట్రోల్ యాక్టివిటీస్ కెనాట్ కంట్రోల్ డైరెక్ట్లీ అంటే ఇండైరెక్ట్గానే యాక్షన్స్ అనేవి కంట్రోల్ చేస్తుంది త్రూ హార్మోన్స్ కానీ సిగ్నల్స్ కానీ. బట్ అక్కడ నుండి ఇంపల్స్ అనేది డైరెక్ట్గా రాదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కాంట్రాక్షన్స్ అనేవి హార్టే చేసుకుంటుంది. సో అక్కడ మెకానిజం అనేది కాంట్రాక్షన్స్ జరుగుతున్నాయి ఎప్పుడు వాల్స్ ఓపెన్ అయినప్పుడు. సో బ్లడ్ పంప్ అయినప్పుడే ఇది కాంట్రాక్షన్స్ చేసుకుంటుంది. సో ఇంకా ఎక్స్ట్రా ఇంపల్స్ అనేది అవసరం లేదు ఇక్కడ. సో అది మ్యాటర్. నెక్స్ట్ పిగ్మెంట్స్ ఉన్నాయి, సో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు అవి. టైం అయిపోయింది కదా ఆల్మోస్ట్. మన డౌట్స్ ఉన్నాయా? అయిపోయినాయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డైలీ రెగ్యులర్గా క్లాసెస్ వింటుండ్రా? అన్ని క్లాసెస్ మ్యామ్ ఇప్పటివరకు 10 లెసన్స్ అయిపోయినాయి. ఎవరి ఎన్ని లెసన్స్ అయిపోయినాయి? 10 లెసన్స్ అయిపోయినాయి కదా మ్యామ్. మనయా 10 లెసన్స్ అయిపోయినాయి. ఏమేమి అయిపోయినాయి? సెల్ అయిపోయి 3 క్లాస్ ఉందిగా మీకు. సెల్ అయిపోయింది, డైజెషన్, బ్రీతింగ్, బాడీ, జెనెటిక్స్ మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నా అమ్మా మీకు. అది క్లియర్గా అర్థం కాలేదన్నారు కదా. సో మీకు ఫస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కొద్దిగా టైం ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు లాగా ఉంటుంది అని చెప్పేసి. సో అది ఇంకేమైనా లెసన్స్ అయిపోయి కెమికల్ కోఆర్డినేషన్. ఇప్పుడు హ్యూమన్ ఫిజియాలజీ అయిపోద్ది మీకు. నెక్స్ట్ ఎప్పుడైపోద్ది అని అంటే రేపు నెక్స్ట్ ఒక క్లాస్ తీసుకుంటే హ్యూమన్ ఫిజియాలజీ అయిపోద్ది. నెక్స్ట్ ఏ స్టార్ట్ చేద్దాం? ప్లాంట్ ఫిజియాలజీ మీకు సెకండ్ ఇయర్లో లేదనుకుంటా. సెకండ్ ఇయర్లో ఏమేమి లెసన్స్ ఉన్నాయి? విల్ స్టార్ట్ సెకండ్ ఇయర్. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఎవల్యూషన్, హెల్త్, హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్, స్ట్రాటజీస్, మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, బయోటెక్నాలజీ. నువ్వు ఇక్కడ చూసావా, స్టేట్ బుక్లో చూసావా సాహితి లెసన్స్ ఇన్ని కంప్లీట్ అయినాయని? స్టేట్ బుక్లో ఏంటంటే నాన్న కొన్ని టాపిక్స్ అనేవి డివైడ్ అయినాయి. సో మీకు నార్మల్గా మీ సిలబస్ ప్రకారం వెబ్సైట్ సిలబస్ కానీ నీట్ సిలబస్ కంబైన్గా తీసుకుంటే టోటల్ మీకు 38 లెసన్స్ ఉన్నాయి కంప్లీట్ చేయాల్సినవి. వెబ్సైట్లో డెలీట్ కాలేవు, నీట్లో డెలీట్ అయిపోయినాయి. ఈ కరోనా వల్ల డెలీట్ అయిన సిలబస్ అంతా వెబ్సైట్లో ఉంది. ట్రాన్స్పోర్టింగ్ ప్లాన్స్ ఉంది మీకు. డైజెషన్ నీట్కి లేదు కానీ చెప్పాను, వెబ్సైట్కి ఉంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేదు, మినరల్ న్యూట్రిషన్ లేదు. సో ఇది మనము నెక్స్ట్ ఫెబ్లో కంప్లీట్ చేసేయచ్చు. ఇవి ఈ చిన్న చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఫోటోసింథసిస్ కానీ అవన్నీ మీకు అప్పటికి కొద్దిగా రివిజన్ కూడా టైం ఉంటుంది. నెక్స్ట్ అదేగా నెక్స్ట్ మంత్ ఉంటుంది కదా. సో నెక్స్ట్ మంత్ మళ్ళీ మనం ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మీకు మళ్ళీ ఒకసారి ఇది రివైజ్ అయినట్టు ఉంటుంది. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే డన్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్కి జాయిన్ అయిపోండి.